ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శస్త్రచికిత్స కోసం ఈ రోజు ముంబైకి పయనమవుతున్నారు. రేపు ఆయనకు ఆపరేషన్ జరగనుంది. పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా రెండు భుజాల నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే రొటేటర్ కఫ్ కండరాల చిట్లిపోవటం వల్ల ఆయనకు ఈ సమస్య తలెత్తింది. భుజం కీలును పట్టి ఉంచే కండరాలు, స్నాయువులు సమాదాయాన్ని రొటేటర్ కఫ్ అంటారు. ఇవి దెబ్బతినటం వల్ల చేతులు కదపడం, బరువులు ఎత్తడం చాలా కష్టంగా మారుతుంది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా తీవ్రమైన నొప్పి బాధిస్తుంది. జూన్ నెలాఖరులో ఆయన తన సతీమణి అన్నా కొనిదెలతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో రెండు భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తక్షణమే సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెప్పింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మరి ఆపరేషన్ ఎప్పుడు జరగబోతుంది? పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? రమణి, ఈ రోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ముంబై ప్రయాణం కానున్నారు. ముంబైలో ఆయనకి శస్త్రచికిత్స చేయడానికి కూడా గతంలోనే డేట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత కొంతకాలంగా రెండు భుజాల మధ్య విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉండటమే కాకుండా వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితం ముంబై పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ కి చూపించుకున్న నేపథ్యంలో ఆయన తప్పనిసరిగా వైద్యం చేయాలి, సర్జరీ చేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే బిజీ షెడ్యూల్ కారణంగా అధికార కార్యకలాపాల్లో ఉండటంతో ఇప్పటి వరకు ఆ పని జరగలేదు. కానీ ఈ రోజు ముంబై ప్రయాణం అవుతున్నారు. ముంబై పర్యటన ఖరారు కావడంతో ఈ రోజు సాయంత్రం అక్కడికి చేరుకొని అక్కడ వైద్యశాలలో జాయిన్ అయిన తర్వాత రేపు పవన్ కళ్యాణ్ కి సర్జరీ చేస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూస్తే ఎన్నికల సమయంలో విపరీతమైన టూర్ షెడ్యూల్ ఉండి అభిమానుల తాకిడితోటి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అటు చేతులు ఇటు చేతులు లాగిన నేపథ్యంలో రెండు భుజాలకు మధ్య గ్యాప్ ఏర్పడటము కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రోటేటర్ కప్ అనే సమస్యతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ముంబై చేరుకున్న తర్వాత అక్కడ వైద్యశాలలో పవన్ కళ్యాణ్ కు వైద్యం చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గనక గత 15 రోజుల క్రితమే వైద్యం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార షెడ్యూల్లో అవకాశం లేకుండా పోవడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ముంబైకి పవన్ కళ్యాణ్ వైద్యం కోసమే వెళ్తున్నట్టు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే రేపు సర్జరీ జరిగిన తర్వాత మినిమం వారం రోజుల వరకు కూడా పవన్ కళ్యాణ్ ముంబైలోనే ఉండే అవకాశం కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఆయన వైద్యానికి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. త్వరగానే మరలా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి వస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య సమస్య రీత్యానే ఈ సర్జరీ మేరకే ముంబై పర్యటనకి వెళ్తున్నారు. దీన్ని పూర్తి చేసుకున్న తర్వాత మరలా రిటర్న్ బయలుదేరే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.